కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 5వ భాగం 8వ భాగం 1/6/20. కథ పేరు నీరు వల్ల మెరు. అదండి ఈ సంగతి అన్నాడు జాయింట్ సెక్రటరీ. ఏమి సంగతి అయ్యోనయ్యా, రేపు పొద్దున ఏ పార్లమెంట్ మెంబరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబరు పట్టుకొని ఝాడించి పారేస్తారు. ఏమిటి దుబారా ఖర్చు అంటూ 16 లక్షలని అంచనా వేసి మొదలుపెట్టిన ఈ భవన నిర్మాణం అంతా ముగిసేసరికి 42 లక్షలయిందంటాం కాస్త ఎబ్బెట్టుగా ఉంది స్మీ అన్నాడు సెక్రటరీ. అయ్యా, మీరు దీని గురించి ఏమీ విచారపడక, అదేదో నాగార్జున సాగర్ అని ఆంధ్రలో కడుతున్నారే, దాని సంగతి చూడండి. ఏ 79 కోట్లు అవుతుందని మొదలుపెట్టారా, తీరా చేస్తే సగం పని కూడా పూర్తి కాలేదు, కానీ ఖర్చు మాత్రం 100 కోట్లు అయ్యేది. దాంతో పోలిస్తే మన భవనం ఎంతో మేలు కాదటండి అన్నాడు జాయింట్ సెక్రటరీ. అవుననుకో అని నసుగుతున్న సెక్రటరీకి మరి కాస్త ధైర్యం నూరిపోయసాగాడు జాసెక్. అంటే జూసెక్ అంటే జూనియర్ సెక్రటరీ. ధరల పెరుగుదల, డివాల్యుయేషన్, పని వాళ్ళ సమ్మె, అట్లా ఎన్ని బలాతి బలమైన కారణాలు లేవండి ఈ ఖర్చు పెరగడానికి. వైరీ అంటూ వస్తే డబుల్ స్ట్రాంగ్ నోట్ ప్రిపేర్ చేయిస్తానుగా. జూసెక్ తెలివితేటలు చూసి కాసేపు సంతోషపడి తర్వాత భయపడటం ప్రారంభించాడు సెక్. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఒకటి ఉందండోయ్ అని జూసెక్ కుర్చీలోంచి లేచి వెళ్ళి గది తలుపు గట్టిగా వేసొచ్చి కూర్చొని రహస్యంగా చెప్పి, ఈ భవనం తాలూకు కాంట్రాక్టు ఎవరిదనుకున్నారు? మన మంత్రి గారి అల్లుడిదండి బాబు, సాక్షాత్తు శ్రీవారి జామాత. ఇక మనకు బెంగెందుకు చెప్పండి. ఇంతటి తరుపాసు మన చేతిలో ఉంది కనుకనే పనిలో పని మీ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ కానీ చెయ్యండి అని నేను మనవి చేశా. మరి మీరేమో వినరైతిరి అని. అయ్య బాబోయ్, ఈ జూసెక్ గాడు దేవాంతం. వీడు ఇక్కడే గనక కొన్ని రోజులుంటే నాకే ఎసరు పెట్టేయగలడు. వీడిని ఇంకో శాఖకు వేయించేయడం చాలా అవసరం, మోస్ట్ ఇమీడియట్ అని గౌరవ తీర్మానించుకొని సెక్ బయటికి మాత్రం చిరునవ్వు నవ్వు ఫైల్ మీద సంతకం పెట్టి అక్కడితో 11 ఏళ్ల కిందటి నుండి, అనగా కిరణ్ భవన్ నిర్మాణ ప్రతిపాదన మొదలైనప్పటి నుండి సదరు 7 అంతస్తుల భవనం పూర్తయి దానిలోకి కుళాయిలు దీపాలు వచ్చేదాకా పెరుగుతూ వచ్చిన 26 వాల్యూముల ఫైలు ముగిసి తర్వాత దశ ప్రారంభం. ఏమిటా దశ? ఉత్సవాల దశ. ప్రభుత్వ భవనం దేనికైనా ఒక ఉత్సవం కావాలి. ప్రారంభోత్సవం, ఆవిష్కరణ మహోత్సవం కావాలి. ఆ ఉత్సవానికి అధిష్టాన దైవంగా ఒక అమాత్యులను పిలవడం, వారు ప్రసంగం ఇవ్వాలి, మేట నొక్కాలి లేదా రిబ్బర్ కత్తిరించాలి. అప్పటిదాకా ఆ భవనం బతుకు మొదలు. నిజానికి గుమాస్తాలు, ఫైళ్ళు, సిరాబుట్లు కిరణ్ భవన్లో కాపురం మొదలుపెట్టిన నెల రోజుల తర్వాత సెక్ జూసెక్లిద్దరూ కుస్తీలు బట్టి, పందిళ్ళు వేయించి, ఆర్క్ దీపాలు వేయించి, పూల మొక్కలు అద్దెకు తెప్పించి, తివాసీలు పరిచి, సోపాలు వేయించి, పత్రికల వారిని పిలిపించి, ఫోటోలు ఏర్పాటు చేయించి, అల్పాహార విందు కావించి, నిష్ఠా నియమం తప్పకుండా ఉత్సవం జరిపించేసి, ఉత్సవ విగ్రహం కాదు, అదే మంత్రి గారు అనర్గళంగా, అజేయంగా, అయోమయంగా మాట్లాడి, ఈనాడే గనక వాల్మీకి మహర్షి బతికి ఉండి ప్రియతమమైన భారత వర్షం ప్రగతి చూసి ఎంత గొప్ప కావ్యం రాసేవాడు అని ఆలోచిస్తూ ఒకరి, నా చిన్నప్పుడు మా కోనేరి పాలల్లో ఏం జరిగిందంటే ఆత్మకథ చెబుతూ మరో నిమిషం, మన సరిహద్దులో పెంచి ఉన్నారు, వేచి ఉన్నారు, కాచుకొని ఉన్నారు, నక్కి ఉన్నారు ఎవరు మన శత్రువులని హెచ్చరిస్తూ మరో నిమిషం. కనుక ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు మీ జీతం 100 రూపాయలైనా సరే ఏదో కొంత పొదుపు చెయ్యాలి.
ఆ పుదుపే మన దేశానికి మదుపు అని బోధిస్తూ అంతకు ముందారగించిన జంగరి ప్రేమిస్తూ మరు నిమిషం ఈ విధంగా మంత్రి గారు మా 102వ నిమిషం ఉపన్యాసాన్ని పేల్చేస్తుండగా అక్కడ చేరి ఉన్న 200 చిల్లర మంది శ్రోతల వదనాకాశాల్లో మాత్రమే కాక దేవుడు మన నెత్తిన పెట్టిన ఒరిజినల్ ఆకాశం మీద కూడా కారు మేఘాలు ఆవరించి జూసెక్ వైపు చూశారు. జూసెక్ చూపుల్లో మందేముందండి, ప్రస్తుతం మంత్రి రూపంలో ఉన్న భగవంతుడి చేతి కీలు బొమ్మలు నిమిత్త మాత్రం అన్నారు. విలేకరులు వెళ్ళిపోయి వాళ్ళ పత్రికలు రిపోర్టు ఇచ్చివేయటం అయిపోయాయి. శ్రోతలు బయటకు దారి వైపు జారుకోసాయి. వాన చిరుకలు పడసాగాయి. ఓ 20 నిమిషాల తర్వాత షామియానా తప్పదలిసి ఓ సందు గుండా వాన నీరు కారి మంత్రి గారి తెల్లటి శర్వాణి మీద నల్లగా చల్లగా పడి ప్రసంగ ప్రవాహం ఓ క్షణం ఆగి పక్కకు తిరిగి ఆయన సెక్కుతో వర్షం పడుతుందేమిటి అన్న. సెక్క హడావిడిగా లేచి చేతులు పట్టు అతి వినయంగా అవును సార్, వర్షమే సార్, పడుతుంది సార్ అన్న. ఆ పాడు వర్షానికి ఏమీ భయభక్తులు లేకుండా ఉన్న తానెంతో చింతిస్తున్న ధోరణి. దాంతో మంత్రి గారు మన కావ్యాలలో వర్షం అన్న విషయం మీద ఉదాహరణంగా ప్రసంగం ఎత్తుకొని ఈ పాటికి ఇంకా ఉండిన 22 శ్రోతలు నికరంగా 6 మిగిలారు ఆ సభలు. ఆ 6లో ఒకరు జూసెక్ మరి మంత్రి గారు. సరే, ఎలాగైతే కిరణ్ భవనం ఆ శనివారం సాయంకాలం 7:30 గంటల జడివానులు మంత్రి గారి ఆశీస్సులతో ఆవిష్కారమై ఆ రాత్రి సెక్ జూనియర్ గాడిని వదిలించుకోవడం ఒక్కటే బాగా అన్న తలపు మినహాయిస్తే హాయిగా ఆదమరచి నిద్రపోయి అవివాహితుడైన జూసెక్కు ధూమ్మని నిద్రాదేవి కౌగిల్లోకి వెళ్ళి. కానీ ఆ సాయంకాలం మంత్రి గారు ప్రసంగాన్ని కురుస్తుండగా మొదలైన వర్షం మాత్రం నిద్ర కాదు కదా, కునుకైనా లేకుండా కురవసాగి శనివారం తెల్లారులు కురిసి ఆదివారం పగలల్లా కురిసి రాత్రి ఆదివారం రాత్రిలో కూడా తన తడి అడుగులతో నడిచి వెళ్ళటానికి నిర్ణయించింది వర్షం. ఆదివారం అంతా జూసెక్ ఆదిగా గల నాగరికులు ఎవరిళ్లలో వాళ్ళు ఏదో విధంగా పొడిపడిగా కాలక్షేపం చేసి ఆదివారం రాత్రి అర్ధరాత్రి గడిచాక సెక్ గారింట టెలిఫోన్ మహాసభలో మంత్రి గారి వలె అదే పనిగా అరవసాయి. సెక్ గారి భార్య ఫోన్ అందుకు అవతల జూసెక్ నీ మొగుణ్ణి లేవమ్మా అని తల్లి అని బతిమ 20 మంది సభ్యులు ఉన్న పళంగా అవతలి పార్టీలోకి వెళ్ళిపోయారేమో, తత్ఫలితంగా ప్రభుత్వం కాస్త పడిపోయిందేమో అనుకుని 1967లో ఈ దేశంలో జీవించి ఉన్న ఆ ఇల్ల వెంటనే నాథుణ్ణి లేపి నిద్రమత్తులో లో అంటున్న సెక్రటరీ మనుషులు నోరింకా తెరిచి ఏమిటి అని ఆయన గొంతులోని ఆందోళన విన్న ఇల్లా అదేదో కేవలం పార్టీల ఫిరాయింపుగా సైనికుల తిరుగుబాటి అనుకుంది. గడగగా గబగబ వణి. అయ్యా, మన కిరణ్ భవనంలో బేస్మెంట్ గర్భగృహం ఉంది చూశారా, అది పూర్తిగా నీళ్లతో నిండిపోయింది, పైలు కుర్చీలు తేలుతున్నాయి అన్నది జూసెక్ చెప్పిన దాని సారా. చెక్కకు బుర్ర బద్దలైనంత పని. ఒకవైపు కొంపలు అంటుకుంటూ పోతుంటే అయాం సారీ కొంప మునిగిపోతుంటే కాఫీగా ఫోన్ దగ్గర కూర్చొని మాట్లాడతావేమిటయ్యా, తక్షణమే ఆ చోటికి లంఘించి స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేయ అని కోప్పడిన సెక్రటరీ ఐఏఎస్ గారు తేరి ఈ ఐఏఎస్ గారు ఎప్పుడు ఇంతే అని విసుక్తారు. జూసెక్ ఇంకా పూర్తిగా ప్రభుత్వోగి వైపు కనుక కొంత మామూలు జ్ఞానం అతల్లో మిగిలి. అందుకనే రిపోర్టు సరే తయారు చేస్తాననుకోండి, ఇప్పుడు ఆ నీళ్లలో అక్కడి నుండి తీయాలి, అది మన మొదటి కర్తవ్యం అనుకుంటానండి అన్న. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు తక్షణం కారు తీసుకొని అక్కడికి రాబోయి, నేను ఈలోగా చీఫ్ ఇంజనీర్ని పిలుస్తా, ముగ్గురం కలిసి వెళ్దామని సెక్ ఫోన్ పెట్టేసి కప్పు తేనీరు సేవించి బట్టలు మార్చి టై గట్రా బిగించి సిద్ధమయ్యేసరికి ఆయన కూడా జూసెక్కు వచ్చి ముగ్గురు కలిసి కారులో బయలుదేరి
కిరణ్ భవనానికి 40 గజాల దూరాన కారాలు, 20 అడుగుల దూరాన 2 అడుగుల లోతు నీటిలో రోడ్డు మీద నిలబడి చూశారు. కిరణ్ భవన్ సముద్రం మధ్య ఓడల, పరీక్షిత్తు మహారాజు కట్టించుకున్న ఒంటి స్తంభం మేడల, వానదేవుడు ఆడుకుంటున్న కాగితం పడవల, జాగ్రఫీలో చెప్పే ద్వీపములకు చక్కని ఉదాహరణల. శక్తి పైకి చూశాడు. వర్షం ఆగినట్లయి, నక్షత్రాలు బయటపడటానికి సిగ్గుపడుతున్నట్లున్నాయి. ఎంత 2 అడుగులు నీరుందేమో అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు శక్. కాదండి, ఈ రోడ్డు మీదే 2 అడుగులు కనుక అక్కడ కనీసం 16 అడుగులైనా ఉండాలన్నాడు జూసెక్. ఎందుకని అని అడిగాడు శక్. బేస్మెంట్ ఉంది కదండి అందుమూల. అవును, బేస్మెంట్ ఉంటుంది. 7 అంతస్తుల కిరణ్ భవనం కింద అంతస్తు కిందగా నేల మట్టానికి దిగువగా ఒక భూగర్భ గృహం లాంటిది ఉంది. రికార్డు కని, స్టోర్ కని, ఫర్నిచర్ కని ఇంజనీర్ మొదట వేసిన ప్లాన్లో అది లేదు. కానీ మరో ₹1,00,000 గోడంత చోటు కలిపి వస్తుందన్న మంత్రి గారి సలహా మేర ఆ భూగర్భ గృహం నిర్మించబడి దానిలోకి మన శనివారం నుండి తిన్నగా వాన నీళ్లు మాత్రమే కాక రోడ్డు మీద నీళ్లు కూడా ప్రవహించసాయి. మరి నీళ్లు పల్లమెరు కదా. భౌతిక శాస్త్రంలోని సూత్రం మేరకు రోడ్డు మీద నీటి చుక్క మట్టము, కిరణ్ భవన్ ఆవరణలో నీటి మట్టము ఒక్కటయ్యేదాకా నీరు ప్రవహించి ఆ భూగర్భ గృహాన్ని అదృశ్యం కావించి అక్కడి పైళ్లను నాంచేసి తేల్చేసి ఇంతసేపు కూర్చున్న చీఫ్ ఇంజనీర్, మీరెన్ని అన్నా అనండి సెక్రటరీ గారు, ఇన్ని అడుగుల నీటితో 36 గంటలు నానుతూ కూడా పడిపోకుండా నిల్చుంది ఈ భవనం అంటే మన ఇంజనీర్ల ప్రతిభ ఎటువంటిదో ఆలోచించండి గర్వంగా పలికారు. శక్ ఆయన్ని ఉరిమి చూశారు. మొట్టమొదటి నీళ్లు ఇదిగో, ఈ నీళ్లు ఇట్లా లోపలికి వచ్చేయడానికి కారణం ఏమిటో చెప్పు. దానికి పెద్ద ప్రశ్న కూడా ఎందుకండి, వాన మళ్ళీ రైన్స్, బ్రిస్టిక్ బారిష్ అది కాదండి అన్న. అది కాదయ్యా, మలై కురిస్తే కొరబది, కానీ ఊళ్ళో నీళ్ళంతా కలిపి భవనంలో రావటం ఏమిటి అంట. అదేం ఆఫీసా లేక రిజర్వాయరా అని దబాయించి మరీ అడిగాడు శక్. భుజాలు ఎగరేశాడు చీఫ్. ఆ పైన చెప్పసాగాడు, మహానుభావ, ఆ విషయం నన్ను అడక్కడు. ఈ భవనం తాలూకు పునాదిని నేలమట్టం నుండి 6 అడుగుల ఎత్తున లేపాలని సూచించాను ప్లాన్. అందుకు విరుద్ధంగా 14 అడుగుల లోతున ఈ భూగర్భం కావాలని మంత్రి గారన్న. వీరు లేదయ్యా, ముడియాడు అని ఇంపాసిబుల్ అని గట్టిగా చెప్పి పైన మీద రాసిచ్చా కూడా. అయినా వినిపించుకోక ఈ పాతాళ గృహం కట్టుకున్న కనుక ఇది రిజర్వాయరా, బే ఆఫ్ బెంగాలా అని అడగాల్సిన నన్ను కాదు, గౌరవనీయులైన మంత్రిగా. ఇంకో 2 రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. వీడికేం ఎందన్నా అని చెబుతాడు. భయం భీతి లేకుండా అనుకున్నాడు శక్. చివరకు అందరూ కలిసి మంత్రి గారి దగ్గరికి తెల్లారి శ్రీవారు ఖుద్దున వచ్చి పరీక్షించారు. వీటి మధ్య నిలబడి ఉన్న కిరణ్ భవనాన్ని చూసి ఆయన కళాహృదయం ఉప్పొంగిపోయి, ఎంత అద్భుత దృశ్యం అన్నాడే. శక్కి ఎంత తడిలోనూ ఉళ్ళు రవ్వరవ్వలాడి. అయినా ఏం చెప్పగలడు. అవతల పలికింది మంత్రి గారు. ఆయన విషయమా, చాలా నీళ్ళే వెళ్ళిపోయాయండి భవనంలో. ఇప్పుడు వాటిని బయటకు తీయించాలని మనవి చేస్తున్నాను. నెత్తి మీద సుత్తితో కొట్టినట్లు మేలుకున్నారు మంత్రి. అదవే, అయ్యోనై, ఇలా నీళ్లు వచ్చేదేమిటి, త్వరగా తీయించేయి, వాటి కావలసిన బాల్చీలు అవి తెప్పించనని అమూల్యమైనటువంటి సలహా పారేశారు. దానెవరూ ఏరుకోలేదు. కానీ సార్, నీళ్లను బాల్చీలతో తోడిన తర్వాత ఎక్కడికి పోయాలి? అది పక్కగా నీళ్లున్నాయి కదా, ఎక్కడికి పోసినా అవి పల్లాన్ని వెతుక్కుంటూ గర్భగృహంలోకి వస్తాయి అని చెప్పాడు చీఫ్. తమ అపూర్వ ప్రతిభ ఎదుర్కోలేని జటిల సమస్యలు విసవిసగా నడవసాగాయి. 1/2 ఫర్లాంగ్ అవతల నీళ్లు ఎక్కువ లోని చోట
నిలిచి ఉన్న తమ కారులోకి ఎక్కి కూర్చొని శక్కుని చూసి ఈ సమస్య పరిష్కారానికి త్రిసభ్య సంఘాన్ని వేస్తున్న దాని అధ్యక్షులు మీరు, మిగతా 2 సభ్యుల్ని వేసుకోండి, మాకు మాత్రం 10 లోపుగా ఒక చిన్న నోటు పంపితే సభ్యుల ఎదట ఉంచుతాను అని వెళ్ళిపోయారు. కనుక ఆ మూసేసిన ఫైల్లో 27వ వాల్యూమ్ తెరవాలి అన్నాడు. మంత్రి గారు చెప్పిన మేరకు చర్యలు తీసుకోదలిచిన సెక్. ఆ ఫైల్ యొక్క 26 వాల్యూములు ఆ బేస్మెంట్లో ఉన్నాయి కదండి అన్నాడు యూసెక్. ఏదో పెడమన్నట్టు అనిపి, అయ్య బాబోయ్, ఫైలే లేకపోతే నేనేం చేతురా దేవుడా అని శోకించసాగిన సెక్ చీఫ్ ఇంజనీర్ ఎందుకు పరిగెత్తున్నాడో అర్థం కాదు. ఈ జోక్ అంతా చూసి కిరణ్ భవన్ పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వసాగి. ఆంధ్ర సచిత్ర వారపత్రిక, సెప్టెంబర్ 68. వచ్చేయమంటూ తర్వాత కథ పసరి. ఇంకా ఎంతమంది ఉన్నారు అడిగింది పింకీ మోహన్ సింగ్. 1 నిమిషం మేడం. ఆపరేటర్ మైక్రో క్యాంప్ స్విచ్ నొక్కాడు. అతడి మేజా మీదున్న గాజు పలక మీద ఒక మూల చలనచిత్రం కనబడుతుంది. చాలా పెద్ద క్యూ ఉంది. ఆడ మగ పిల్లలు కలిసి 200 మంది దాకా ఉండొచ్చు. ఎస్కా మూవర్ మీద ఆసీనులై ఉన్నారు. అది నెమ్మదిగా సాగుతోంది. ఆ మాటే చెప్పాడతను. క్యూరేటర్ పింకీ సింగ్ అంటే ఇంకో గంటైనా పడదు అంటూ ఆమె వరండా నుండి ముందుకు వైపున్న తన ఆఫీసు గదిలోకి నడిచేది. నడుస్తూ ఒక క్షణం ఆగి ఆ కింద వెనక వైపు ఆకుపచ్చ తివాసీలా ఉన్న మైదానం కేసి చూస్తూ, అందులో రంగురంగుల పూల మొక్కలతో ఆ ఉద్యానవనం ఒక పెద్ద సీతాకోక చిలకలా అద్భుతంగా 50 ఏళ్ల కింద అలాగే ఉండేదేమో అనుకుంది. 50 ఏళ్ల క్రితం ఈ తివాసీ మీద ప్రచారాలు చేస్తుండేవాడు జవహర్లాల్ నెహ్రూ అనుకుంటూనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. 1964లో ఆయన కన్ను మూసేనాడి తానింకా భూమి మీద కళ్ళు తెరవల. ఆయన అమరుడైనప్పటి నుండి ఆరకుండా వెలుగుతోంది. అదిగో ఆ అమరజ్యోతి. ఆ మహానుభావుడు ఉండిన ఈ తీన్మూర్తి భవన్ ఇప్పుడు ప్రపంచంలో గొప్ప యాత్రా స్థలాల్లో ఒకటి. మామూలుగానే రోజుకు 1000 మంది తగ్గకుండా వస్తారు. గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు మైకీ నాట్లీ భారతదేశం వచ్చినప్పుడు జవహర్లాల్ స్మృతికి అంజలి ఘటిస్తూ 7 రంగులు కలిసిన సూర్యకిరణం అయినట్లుగా త్యాగం, దేశభక్తి, ఆధునికత, మానవత, శాంతి, కాముకత, దూరదృష్టి, కార్యదీక్ష అన్న సప్తవర్ణాల సంయోగమే జవహర్లాల్ అంటూ ఒక అపురూపమైన పాత్రను ఈ నెహ్రూ మ్యూజియానికి బహుకరించారు. అది అక్షరాల అపురూపమైంది. ఆ పాత్ర ఒక అమెరికన్ పురావస్తు తవ్వకాల బృందానికి ఈజిప్టులో దొరికి అద్భుతమైన శిల్ప విన్యాసంతో అలరారి ఆ 1.5 అడుగుల ఎత్తు 2 అడుగుల వ్యాసం గల ఆ పాత్ర దేంతో తయారైందని ఈ 2005 సంవత్సరం నాటి టెక్నాలజీ కూడా చెప్పలేకపోయింది. ఆ పాత్ర ఒకసారి ఒక్కొక్క రంగులో కనిపిస్తుంది. నీలంగా గంటసేపు ఆకర్షించిన ఆ పాత్ర హఠాత్తుగా ఊదా రంగుగా మారు ఉన్నట్టుండి ఎరుపు, ఆకుపచ్చ,
ఆ మార్పులు చూస్తుంటే తెల్లవారుజామున ఆకాశం వాకిట రంగుల కుంచెలు ఆడుకోవటం గుర్తుకొస్తుంది. అడుగో అతి భద్రంగా ఆ కింద లాన్లో గాజు పెట్టెలో ఉంచిన 7 రంగుల పాత్రను చూడటానికి వచ్చే జనం అంతా ఇంతాక. అందులోనూ నవంబర్ 14 అయితే 3 మైళ్ళ క్యూ కూడా ఉంది. వాళ్ళందరూ కూర్చున్న ఎస్కమూవర్ నెమ్మదిగా కదులుతారు. 200 మంది అంటే ఇంకో గంట, అంటే 2:30 దాటిపోయి ఇంకా లంచ్కి ఇంకేమి చేయద్దాంలే అనుకున్నా. పింకీ సింగ్ తన చేతిలో గడియారాన్ని ఉన్న బటన్లో ఒకటిలో గడియారం మీద అంకెలు మానేసి అది దూరదర్శన్ రిసీవర్గా మరి బీన్ బీన్ బామ్ బీన్ బీన్ బామ్ అని సిగ్నల్ ఇవ్వదు. ఏవమ్మా పింకీ, ఎందుకు పిలిచావంటూ ఆ గడియారపు తెర మీదకు వచ్చిన పింకీ వాళ్ళమ్మ అడిగింది. నేనింటికి భోజనానికి రావటం లేదని వివరించి స్విచ్ ఆఫ్ చేసి 2 మ్యాట్రిన్లను తెప్పించుకొని న్యూట్రీ విచ్చలను తెప్పించుకొని తిని బ్లాక్ కాఫీ 2 రోజుల నుండి పాల పైప్ లైన్లు మరమ్మతుల్లో ఉండటంతో పాల మాత్రలు వాడుతున్నారు ఢిల్లీ నగరవారు. పాలు లేకపోయినా పర్వాలేదు కనుకనే రకం పెంచి అనుకునే రకం ఆమె. మళ్ళా మధ్యాహ్నం 3ంటికి యాత్రికుల ప్రవాహం మొదలై సిబ్బంది తగు హెచ్చరికలు చేసి పింకీకి కేంద్రం మనబడే గదిలోకి వెళ్ళి అక్కడ గది మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చుంది. కుర్చీ చేతికి ఉన్న ఒక స్విచ్ నొక్కగానే ఆమె తల మీద పెద్ద వర్తులాకారపు వయోలెట్ రంగు దీపం వెలిగి క్రమంగా ఆ దీపపు కాంతి ప్రకాశవంతమైంది. అది పూర్తి ప్రకాశాన్ని చేరుకునేసరికి ఆమె ఎదుటి గోడ మీద 4 అడుగుల వెడలు 2 అడుగుల ఎత్తుగల వెలుగు ఫోకస్ అయి పింకీ తన వాచి చూసుకొని 3:99 అయింది. అవును, 1996 నుండి ప్రపంచమంతటా కొలమానం దశాంశంలోకి మారి ఇప్పటికింకా గంటకు 100 నిమిషాలు, రోజుకు 10 గంటలు. 4 అవగానే ఆ ఫోకస్లో ఇంకో 3 వచ్చారు. హైదరాబాదులోని ప్రసిద్ధ దేశభక్తుడు బెల్ శాంతి గ్రహీత అయిన రామచంద్రయ్య 90 ఏళ్లవాడు. అయినా నల్లటి నిగనగలాడే ఒత్తైన జుత్తుతో దృఢంగా పాట్నా నుంచి వచ్చే సుప్రసిద్ధ దినపత్రిక నవవాణి సంపాదకుడు దివ్యేంద్ర సింహ, అహ్మదాబాదులో స్పేస్ సెంటర్ డైరెక్టర్ జనరల్ జనక్ పటేలు కనపడు. వారితో పాటు పింకీ కూడా నవ్వుతున్న వాళ్ళ 4 మొహాలు చిన్నవగా 4 మూలలు జరిగాయి. మధ్యన్న ఖాళీ స్థలంలో అనౌన్సర్ ముఖం వచ్చి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈ సాయంకాలం జరగనున్న 20వ శతాబ్దికి జవహర్లాల్ నెహ్రూ పెట్టిన భిక్షానాంశం మీద చర్చలో మీరు పాల్గొంటున్నారంటూ ప్రేక్షకులకు పరిచయం. కార్యక్రమం మొదలైంది. ఎవరి ఊరిలో వారున్నా ఆ 4 కలిసి ఎదురెదురుగా కూర్చున్నట్టు సాగిన గోష్ఠిలో జూమ్ మీటింగ్ అంట. జవహర్లాల్ జన్మదిన సందర్భంగా ఇండియన్ స్పేస్ మిషన్ కేంద్రం వారి సమర్. ఆ ఒక్కరితో పాటు ప్రేక్షకులు కూడా పాల్గొని ఆ రసవత్తరమైన గోష్ఠి 6ంటికి అయిపోయి. యాత్రికుల సమయం 5:30తో అయిపోయి. భద్రతా సిబ్బంది ఇంకో 2 ఉద్యోగులు. పింకీ ఒకసారి భవనమంతా కలిగి తిరిగి చూసి భద్రతా సిబ్బందిని ప్రత్యేకంగా హెచ్చరించి భవనం బయటకు వచ్చి తన ఫ్లై వీల్లో కూర్చొని వేగం, దూరం, గమ్యం అన్నీ ఇంజను డిక్టేట్ చేసి వెంటనే ఆ శకటం పైకి లేచి ఆమె ఇటు తిరిగి అద్దంలో మొగంతో జుత్తు సరిచేసు ఛానల్ లైన్ నొక్కగానే O3 గాలి సన్నగా వీచి ఆమె గట్టిగా లోపలికి పీల్చి అలసంతలా పోగా ఆమె ఉత్సాహంతో నిండి ఛానల్ మూసి బ్రీఫ్ కేసులో తాను పొద్దున కొన్న ఉంగరం ఏదో ఉందో లేదో ఈలోగా ఎదుట ఉన్న బజర్ మోగి ఆమె కిందకు చూసి అప్పుడే చోటా పాలెం వచ్చేసిందా అనుకుంటుండగా ఆమె శకటం కిందికి దిగసాగి దానంతటా అదిగా ఖాళీ పార్కింగ్ స్థలంలో దిగి ఆగిపో విమానం ఎక్కి బొంబాయిలో తన ఆప్త స్నేహితురాలు రంజన పెళ్లికి హాజరై ఉంగరం బహుకై మళ్ళీ ఢిల్లీ చేరేసరికి రాత్రి 11:30. ఇల్లు చేరి మంచం మీద వాలేసరికి 12.
వెల్కమ్ యంగ్ లేడీ అంటూ ఎవరా తనకు చక్కని గులాబీ బహూకరిస్తుంది. ఎంత గొప్ప క్షణం అది. అయితే ఆ హృదయమిటి కల ఎగిరిపోగా కళ్ళు పెంకి మిషన్ ఫోన్ ఎర్రదీపం వెలిగి వెలిగి ఆరుతో లేచి కూర్చొని A2Z16 కాలింగ్ CI అన్న సందేశం పదే పదే వినపడసాగి మంచంలో కోడుకు ఉన్న బటన్ నొక్కి CA కాలింగ్ అని పింకేసి ఎమర్జెన్సీ at AMB నిబ్ గ్యారో 000 అంది ఆగు. రిపీట్ మెసేజ్లు A2Z5 అంది పెంకి పై ప్రాణాలు పైకి పోయినంత పని అయిపోయి. TMB అంటే తీన్ మూర్తి భవన్, విత్ గ్యార్ అంటే 7 రంగు, విబ్జిఆర్ అంటే 7 రంగుల పాత్ర, 000 అంటే మాయమయ్యింది. మై గాడ్, ఎవరు ఎక్కడ ఎప్పుడు, 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు. 5 నిమిషాల్లో పెంకి ఆఫీసుకు దూసుకువెళ్ళి సూర్యుడింకా ఉదయించలేదు. ఉదయాకాశం పొలిటి నొప్పులు పడుతోంది. వెలుగు రథను కట్టడం కోసం. సార్ నా హలో, ఏమిటి కబురు? ఎందుకటి వైపు వారిపోయావు? అయ్యో, ఆ పూతం పడిపోయి. ఎంత బాగున్నావు సుమ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడ ఉంచేస్తా. థ్యాంక్ యూ. మొక్కలు తలలు వస్తున్నాయి, మొగ్గలు వికసిస్తున్నాయి, పువ్వులు నవ్వుతున్నాయి, రంగులు కళ్ళకు హాయినిస్తాయి, లేలేత పరిమళాలు రెక్కలు కట్టుకొని గాల్లోకి లేస్తాయి. ఉండండి, ఒక తీగ కార్తికేయ శర్మ బుగ్గను తాగుతారు, ఇంకో కొమ్మ రా నేస్తాను రా అన్నట్టు ఆడు. చూశావా నువ్వు నాకు చేసిన ప్రేమ ఫలితం? నా విలువంతా కరగించి ప్రాణం పోసిన నా కృతజ్ఞత ఇదుగో అంటున్నట్టు సన్నటి మొక్క తన శిరసు మీద ముగ్ధ మనోహరంగా ఒక పువ్వు చూపి కార్తికేయకు ఆ ప్రకృతికి మధ్య అతి సుందరమైన సహజమైన బాంధవ్యం. అతడు వాటిని పలకరిస్తాడు, వాటితో పరాచికాలాడతాడు, మందిస్తాడు, లాలిస్తాడు. ఆ మొక్కలు, తీగలు, చెట్లు అన్నీ కలిసి చాలా పెద్ద కుటుంబానికి అతడు పెద్ద. 21వ శతాబ్దంలో కూడా కొందరు చెడులు మీ పిచ్చి కానీ మొక్కలతో మాటలు ఏమిటండి అంటే కార్తికేయ, మొక్కలు ఊపిరితిత్తులు లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిర్వర్తిస్తాయి. జీర్ణకోశం లేకుండా నేల నుండి, సూర్యరశ్మి నుండి సత్తువ తీసుకొని జీర్ణించుకోగలుగుతున్నాయి. కండరాలు లేకుండా కదులుతున్నాయి. చెవులు లేకుండా మాటలు వినలేమంటారా? అసలు మన భావాలను మాటల్లోకి మార్చడం మనుషులమైన మన అసమగ్రతకు నిదర్శనం. భావాలను భావాలుగా గ్రహించగల పద్ధతి ఒకటి ఉంది. అది మొక్కకు తెలుసు, జంతువులకు తెలుసు, సర్వ ప్రకృతికి తెలుసు అని తన కనకున్న తెలుసుకున్న మాటలు నేర్చిన అహంభావపూరితుడైన మానవుడొక్కడే అది తెలియదు. ఆ నది ఒడ్డున తోట మధ్య వెలుగు నీడలు, శ్రీచక్రం మధ్య బిందువులా ఉండే ఇంటి ముందు వరండాలు అడుగు పెట్టగానే గుమ్మానికి కుడివైపున నిలువెత్తు జగదీష్ చంద్రబోసు తైలవర్ణ చిత్రం, ఎడం వైపు ఫ్రేమ్ కట్టిన క్యాన్వాస్ మీద బోసు యొక్క ఈ మాటలు రాసు. అనంతమైన ఈ ప్రకృతి మందిరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దారి, ఒక్కొక్క ప్రవేశ ద్వారం. భౌతిక శాస్త్రజ్ఞుడు ఒక ద్వారం చేస్తాడు, రసాయనవేత్త ఇంకో ద్వారంలోకి ప్రవేశిస్తాడు, జీవశాస్త్రజ్ఞుడు తట్టే తలుపు ఇంకొకటి. అట్లా ఎవరి వారుగా వారి వారి భాగాల్లో అడుగుపెట్టు. కానీ మన భాగ్యానికి ఇతర భాగాలకు సంబంధం లేదనుకుంటారు. అందువల్లనే ఖనిజమని, స్థావరమని, జంగమని ప్రకృతిని విభజించారు. ఆ విభజన అనృతం. ఎవరు ఎక్కడ ఏ జిజ్ఞాసతో అన్వేషణ మొదలుపెట్టిన గమ్యం మాత్రం అవిభాజ్యం, స్వయం పరిపూర్ణం అయిన జ్ఞానమే అని గుర్తించు. దాదాపు శతాబ్దం కిందట బోసు వేసిన బాట మీద లూథర్ బర్బారి, జార్జ్ వాషింగ్టన్, డుకోరా తిరాటలాక్, క్రీడార్ స్టర్ల వంటి జిజ్ఞాసులు నడిచిన అడుగు దాడలను నడిచే కార్తికేయ ఎప్పుడో కానీ బయటి ప్రపంచంతో సంబంధం ఉండాలి. అది కూడా ఈ ప్రపంచం అతన్ని పిలిచినప్పుడు. ఒకసారి అలాంటి పిలుపు వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తుంచుకున్నప్పుడల్లా
అతడు నవ్వుతాడు. నవ్వి తోట వైపు కృతజ్ఞతతో అతన్ని ఆ ఎంబసీ వారంతా ప్రేమతో ఎందుకు పిలిచారు ఊహించలేనిది. కానీ కళాకారులను, మేధావులను, ప్రయోగశీలులను, విశిష్ట వ్యక్తుల్ని పిలుస్తున్నామన్నారు కదా అని భారతదేశం పట్ల బయటి వాళ్ళకి మాత్రం ఎంతో ప్రేమ, అభిమానాలు, ఆదరాలు ప్రకటించే జిహ్వానా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చూస్తుంటే లోపల కొంత ఈర్ష్య, అసహనం, కానీ అది వ్యక్తం కాకుండా జాగ్రత్త. 30 ఏళ్ల క్రితం అధోగతిలో ఉన్న భారతదేశం నైతిక పునరుద్ధరణతో ఉంటుంది. వ్యక్తిశీలం ప్రాతిపదికగా ఏర్పడిన కొత్త వ్యవస్థలు ఇంకా లోపాలున్న పశ్చిమాల సమ్మేళనం మనదగిన సమగ్ర జీవన విధానాన్ని ప్రపంచానికి ప్రసాదించిన భారతదేశం ఈ భూమి మీద అగ్రగామిగా నిలబడి అది చూసి కన్ను కుట్టిన కొన్ని దేశాలు జిహ్వానా ఒకటి. వారి ఎంబసీ పార్టీకే తాను వెళ్ళాడు ఆ రోజు. మందిలో అతని రాకను ప్రత్యేకంగా గుర్తించాయి. భవనం 2వ అంతస్తు మీద ఉన్న తెల్ల ధోవతి, కాషాయ రంగు కుర్తా, భూమధ్యాహ్న కుంకుమ బొట్టు, కుడి మణికట్టు, పూలదండ, కళ్ళజోడులో అతడు ప్రత్యేకంగా. కానీ అతని 2వ అంతస్తు మీద గూఢచారి చూసింది. అందువల్ల ఆ గూఢచారి లోపల తిరిగి అదుగో వచ్చాడు. ఎంబసీలో 2వ కార్యదర్శి కిటికీలో నుంచి చూశాడు. జనంలో కలిసిపోతున్న కార్తికేయం చూసి ఎలాగైనా ఇతడి మన దేశానికి తరలించాలి. ఇతడి విద్యను ఉపయోగించి మన ఆహార కొరత చూపించాలి. మన తడాకా కబుల్డాన్ తెరిస్తే తెలుస్తుందని నెమ్మదిగా అంటూ పక్కనున్న బజర్ నొక్కారు. మరు నిమిషం మీద నీల కళ్ళుగల అపరూప సౌందర్యం ఆడదిగా అతడి నుదుట ఫెలోనా చేపగాలం వైపు వచ్చి ఎర్రలు పార్టీ హడావిలో చల్లగా అతడి పేరు వేరు చేయి. డాబా మీదికి చేరు. అక్కడ సెక్రటరీ రెడీ. గంటన్నరలో కబుల్డాన్ చేరుద్దాం అని కాదు. కబుల్డాన్ వారి దేశ రాజధ ఎస్ఆర్ అంది ఫెలో. ఇవేమీ ఎరగని కార్తికేయన్ ఆమె అరగంటలోగా పరిచయం చేసుకొని కబుర్లోకి దింపి అతడు ఎడారిలో ధాన్యం పండించడం గురించి చర్చి వెయిటర్ని పిలిచి 2 గ్లాసుల కూల్ డ్రింక్ తెప్పించి పంచేంద్రియాల కన్నా అతీతమైన గ్రహణ శక్తితో అన్నీ వింటూ మాట్లాడు చిరునవ్వుతో ఉన్న కార్తీక్ ఆ డ్రింకులు రాగానే ఆమె అందించిన గ్లాసుని కుడి చేత్తో పైకి కుడి మణికట్టు కట్టిన పూలదండలోని లేత తులసి కొన హఠాత్తుగా ఆడిన దృష్టి నాకు ఆ కొన నల్లగా మాడినట్లు అనిపించి గ్లాసుని కింద దాచా. ఫెలోనా నిశ్చేష్టుడ. 1 నిమిషమండి. ఆయన ఒక్కసారి పలకరించి వస్తానంటూ లేచారు. ఎంతో శిక్షణ పొందిన ఫెలోనా కూడా అతడు ఆ భవనం వదిలి వెళ్ళిన 5-6 నిమిషాల తర్వాత కానీ ఆ విషయం తెలుసుకోలేక మళ్ళీ పిలవలేదు. ఆ ఎంబసీ వారు ఎందుకంటావు తులసమ్మ అని నవ్వుకుంటాడు కార్తీక్. అమెరికాలో క్రీబ్రాస్ట్ నేర నిరూపణకు మొక్కలను వాడిన ప్రయోగాలు భారతదేశము ఆయుర్వేద సూత్రాన్ని జతబడి బోసు యొక్క టెక్నిక్ ఇంకా అభివృద్ధి పరచిన అతడి చేతి మీద దండ ఎన్నెన్ని శక్తులకు తరంగాలకు ప్రేరణనిస్తుందో అతడికి ఆ మొక్కలు. అందుకే ఆ స్వర్ణ పాత్ర అస్తమయం తీన్మూర్తి భవనం అంతర్జాతీయ చోరీమురా ముఠ 7 రంగుల పాత్ర ఎలా పోయి వంటి పతాక శీర్షికతో నెరవేరుస్తున్న దినపత్రిక వేలి ముద్ర నిపుణుల నుండి
హాలోగ్రాఫిక్ నిపుణులంతా సమర్పించిన నివేదిక. ఇంటర్పోల్, ఐరాస, ప్రత్యేక భద్రతా దళాల రహస్య సమాచార డొసియర్ మధ్య మేజా మీద ఉండగా దాని చుట్టూ ప్రధానమంత్రి, హోంమంత్రి, విదేశాంగ మంత్రి, భద్రతా ప్రధాన కార్య సింకీ సింగ్ కూర్చొని 6 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత కార్తికేయకు కబురు వచ్చా. మరో గంటన్నర తర్వాత పథకం స్థిరమై ఆ మరు శుక్రవారం సాయంకాలం రాష్ట్రపతి భవన్ వెనకనున్న విశాలమైన ఉద్యానంలో గంధర్వులు, కింపురుషులు దిగి వద్దామనుకున్నారు. కానీ అది వారి లోకం కాదు అనుకొని ఎవరికంటా పడకుండా వెళ్ళిపోయారు. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాడై ఆనాటి పార్టీకి దేశ విదేశాల అతిరథులు, మహారథులు పార్టీ కోలాహలంగా సాగుతూ హఠాత్తుగా ఒక ప్రకటన వెలువడి అతిరథులందరికీ శుభ 6 రోజుల కిందట కనపడకుండా పోయిందనుకున్న అపూర్వమైన 7 రంగుల పాత్ర మా అతిథులు ఇవాళే చూసే అవకాశం ఏర్పరచాం. ఉద్యానవనానికి దక్షిణం వైపు గుల్మహర్ చెట్టు కింద మేజా మీద ఆ పాత్ర ఉంచారు. దయచేసి చూడదలిచిన వాళ్ళంతా ఒక వరుసగా రమ్మని ప్రార్థన. ఆ ప్రకటన అతిథి అందవంలో అలలు రేష్. కంగ్రాట్స్ ప్రైమ్ మినిస్టర్, దీస్ ఇండియన్స్ ఆర్ గ్రేట్. పోదాం పదండి చూద్దాం అసలు ఆ రంగుల మిస్టరీ ఏం. అంతకన్నా మిస్టరీ అది హాయి మళ్ళీ దొరకపోయి. గుల్మహార్ చెట్ల పందిరి కింద టేబుల్ మీద గాజు పెట్టెలు ఆ పాత్ర ఎర్రటి గులాబీ మెరుస్తారు. చూడదలిచే వాళ్ళంతా క్యూలో వస్తున్నారు, చూస్తున్నారు, పోతారు. ఆ మేజా వెనకాల దట్టమైన పొర వెనక ఒక తులసి మొక్క, పోలిగ్రాఫ్, లై డిటెక్టర్, ఎలక్ట్రోడ్లతో కలిపి డిటెక్టర్ చివర ఉన్న అది సన్నని కలంపాడి ఒక గ్రాఫ్ పేపర్ మీద. ఆ అజ్ఞానికి సూటు, బూటు, కాటు, నల్లటి కళ్ళద్దాలు వేసుకున్నాయన పౌరోహిత్యం వహిస్తూ. ఆయన కానీ ఆ ఏర్పాటు కానీ ఎవరికి కనపడని పద్ధతిలో జనం ఒక్కొక్కరి దగ్గరైన కొద్ది పాడి తిన్నగా గీరలు గీస్తారు. ఒక్కొక్కసారి కొద్దిగా పైకి ఎగసి పడతారు. కళ్ళ జోడైన దృష్టి అరక్షణం కూడా ఆ దాన్ని వదలతారు. 30 గంట అయింది. దాదాపు 125 మంది చూసి వెళ్ళారు. మొన్నట్టుండి పాడి ఎవరో తోసినట్టు బలవంతాన తోసినట్లయి పైకి లేచి విపరీతమైన కంపనంతో పైకి కిందకి పైకి కిందకి ఎగసెగిసి పడతారు. కళ్ళ జోడైన కళ్ళు జోడు తీశారు. లేదా అవతల ఉన్న వ్యక్తి చూశాడు. వ్యక్తి నీలి రంగు పూల ప్రింట్ ఉన్న బుషర్ట్తో బంగారు రంగు జుట్టులో ఉన్నాడు. కళ్ళ జోడాయన తన దగ్గర కింద పడుతున్న బెరట్ టోపీ చెవిలో ఊదా. నీలి రంగు బుషర్ట్ నడవలేక ముందుకు నడి 10 గజాలు దాటకముందే బెరాయిట్ టోపీ అతన్ని సమీపి 1 minute ప్లీజ్, ఒకసారి మీ లైటర్ ఇస్తారా? నీలి రంగు కర్నల షర్ట్ అతనికి ఇచ్చారు. బెరట్ టోపీ వ్యక్తి అది తంటుకుంటూ కింద తూలిపడి అరెరే అంటూ నీలి రంగు పర్ణత అతని మీదికి వండ షర్ట్ ఎండిన అతడి ముఖానికి ఒక వాసన మరుక్షణం ఆయన తుహను కోల్పోయి బెరట్ లేచారు. మరో 2 సాయంతో అతన్ని అంబులెన్స్లోకి తీసుకెళ్ళి రాత్రి 10ంటికి ప్రధానికి పోలేదు. ఎస్ సార్, దొరికింది. అవును సార్, ఆ నీలి రంగు షర్టు వ్యక్తి బెరీలా నుండి వచ్చిన సాంకేతిక బృందంలో సభ్యుడు. ఈ వారం రోజుల నుండి ఆ పాత్ర వాళ్ళ డిప్లొమాటిక్ కమిషన్ సెక్రటరీ డిక్కీలోనే ఉంది. సాయంకాలం రాష్ట్రపతి భవన్ వాకిట్లో శకటం ఉందండి అని వివరించాడా భద్రతాధారి. ఆ బృందం వారిని ఎలా అదుపులోకి తీసుకోవాలో డూప్లికేట్ పాత్ర ఇంకా రాష్ట్రపతి భవన్లోనే ఉందని చెప్పారు. సూటు, బూటు, హ్యాటు, కళ్ళజోడు తీసే మామూలు ధోవటి కుర్తాలో మార్చాడు కార్తికేయ. హాయిగా వెన్నెల్లో పందిరి పక్కన హఠాత్తుగా హారన్ ఇంకా ఏమిటి న్యూసెన్స్ అనుకుంటుండగా దేశం తరఫున నా కృతజ్ఞతలు అందుకోండి కార్తికేయ గారు అంటూ ప్రధాని వచ్చి సంభ్రమంతో లేచి నిలబడుతూ సారీ అని
కార్తికేయ క్షమాపణ చెప్పింది తన చేతి విసురు తగిలి దాసిరా మొక్కతో. ఆంధ్ర ప్రభ వారపత్రిక ఏప్రిల్ 83లో ఈ కథ. రేపు అపరాజిత కథ.